ఏపీఐఐసి భూముల మ్యూటేషన్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 51,603 ఎకరాల భూములను వెబ్లాండ్లో ఏపీఐఐసి పేరుతో నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీఐఐసి ఆధీనంలోని 70,000 ఎకరాల ప్రభుత్వ భూములను 22A నుంచి తొలగించాలని కూటమి ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, ఏపీఐఐసి భూములను వెబ్లాండ్లో నమోదు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యం ఏంటి? గతంలో ఎందుకు ఈ ప్రక్రియ ఆలస్యమైంది? సుష్మా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి కీలకంగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందని దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. ఏదైతే ఏపీఐఐసి ఆధీనంలో ఉన్నటువంటి భూముల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు, అంటే ఏపీఐఐసి ద్వారా ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్ వస్తుంటాయి. అదేవిధంగా ఈ పరిశ్రమల స్థాపనలో ఏపీఐఐసి చాలా కీలకంగా వ్యవహరిస్తుంటుంది. ఏపీఐఐసి పరిశ్రమల స్థాపనకు సంబంధించినటువంటి భూముల విషయం కాదండి, అదేవిధంగా పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఏపీఐఐసి అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఏపీఐఐసి ఆధీనంలో ఉన్న భూముల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఏపీఐఐసి వద్ద ఉన్నటువంటి 1000 ఎకరాల భూములు 22A నిషేధిత జాబితాలో ఉండటం వల్ల, అంటే 22A నిషేధిత జాబితాలో ఉంటే అవి ఎటువంటి క్రయ విక్రయాలు కానివ్వండి, ఎటువంటి రుణాలు పొందడం కానీ, ఒప్పందాలు అంటే ఎటువంటి లీజ్ ఒప్పందాలు కుదుర్చోవడం కానీ అలాంటివి ఏమి కానీ జరగవు. అయితే అటువంటి భూములపై ప్రస్తుతము వీటిని ఈ యొక్క ఏదైతే రుణాలు పొందేటటువంటి బ్యాంకుల ద్వారా రుణాలు పొందే సమస్యలు కానివ్వండి, లీజ్ ఒప్పందాలు కానివ్వండి, ఇలాంటి సమస్యలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 70,000 ఎకరాల వరకు ఉన్న ఏపీఐఐసి భూములను 22A జాబితా నుంచి తొలగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే దీని ద్వారా ఏదైనా సరే అంటే పరిశ్రమలు స్థాపించాలనుకునేటువంటి సంస్థలు భూమిని తాకట్టు పెట్టిన బ్యాంకుల నుంచి రుణాలు పొందేటటువంటి అవకాశం కలగబోతోందని చెప్పవచ్చు. అంటే ఇప్పటి వరకు 22A జాబితాలు ఉండడం ద్వారా అటువంటి అవకాశాలు ఏవి కానీ పరిశ్రమలకు వచ్చేది కాదు. పరిశ్రమలు స్థాపించడానికి కూడా వచ్చేటటువంటి సమస్యలకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ఏదైతే ఏపీఐఐసి వద్ద ఉన్నటువంటి 1000 ఎకరాల భూములు 22A నిషేధిత జాబితా నుండి తొలగించడం ద్వారా సమస్యలకు కూడా ఇది ఒక మంచి పరిణామం అనే శుభ పరిణామంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా సుమారు 51,000 ఎకరాలకు పైగా ఉన్నటువంటి భూములను అధికారికంగా వెబ్ ల్యాండ్ రికార్డుల్లో ఏపీఐఐసి పేరుతో నమోదు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. అంటే ఈ రెండు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన సూచనలు చేసింది. ముఖ్యంగా 15 రోజుల్లోనే మ్యూటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. అంటే మ్యూటేషన్ ప్రక్రియ అంటే ఏదైతే ఏపీఐఐసి భూమి సంబంధించింది ఆ భూమి ఏపీఐఐసి పేరు మీదనే ఉండాలి. కానీ ఇప్పటి వరకు చాలా భూములు ఏపీఐఐసి ఆధీనంలో ఉన్నటువంటి భూములు కూడా వేరే యాజమాన్యం పరిధిలో ఉండేటువంటి పరిస్థితి. దీనివల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. అందుకోసము ప్రధానంగా ఈ మ్యూటేషన్ పద్ధతి ద్వారా, అంటే ఏదైతే ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డుల్లో ఏపీఐఐసి భూమి అనేది నమోదు కానటువంటి భూములను కూడా ఏపీఐఐసి పోర్టల్లో పొందుపరచాలని, అదేవిధంగా దీనిపై పూర్తి హక్కులు ఇప్పటి నుంచి ఏపీఐఐసికి ఉంటాయని ప్రభుత్వం భావించింది. దీనివల్ల పరిశ్రమల రంగానికి భారీ ఊతం లభించేటటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద ఎందుకనంటే ఏవైతే పరిశ్రమలు స్థాపించబడుతున్నాయో ఆ పరిశ్రమలకు పూర్తి హక్కులు ఉండడం ద్వారా పరిశ్రమలు స్థాపించే సమయంలో ఏదైనా బ్యాంకు రుణాలు పొందగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడులకు స్పష్టమైనటువంటి ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు స్థాపన కోసమే కూటమి ప్రభుత్వము పూర్తిగా కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఏపీఐఐసి ఆధీనంలో ఉన్నటువంటి భూములను 22A జాబితా నుండి తీసేయడం, అదేవిధంగా మ్యూటేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని 15 రోజులు పూర్తి చేయాలని ఇవ్వడం ద్వారా ఇది అంటే రాబోయేటటువంటి పరిశ్రమలకు కూడా ఇది ఒక మంచి శుభపరిణామం అని చెప్పవచ్చు. దీనివల్ల రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను, అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు దరిచేర్చాలని ప్రధాన ఉద్దేశం. 15 రోజుల్లో మ్యూటేషన్ పూర్తి చేయడం సాధ్యమేనా? అంటే కలెక్టర్లకు ఎలాంటి ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చారు? అంటే ఈ ప్రక్రియను మానిటర్ చేయడానికి ఏదైనా కమిటీ ఉందా? వాస్తవంగా చెప్పాలని అంటే ఇది 15 రోజుల్లో సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే మొత్తము ఈ రెవెన్యూ పరిపాలన ఏదైతే భూముల పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని విషయాలను
జిల్లా కలెక్టర్లు అదేవిధంగా జాయింట్ కలెక్టర్లు చూస్తూ ఉంటారు. అయితే యాక్చువల్గా పాత రికార్డులు అంటే వాస్తవంగా వీటికి వచ్చేటటువంటి సమస్యలు ప్రాక్టికల్గా మనం చెప్పుకుంటే పాత రికార్డులు కొన్ని క్లియర్గా ఉండకపోవచ్చు, అదేవిధంగా కొన్ని భూములపై వివాదాలు ఉండొచ్చు. ఇలాంటి వాటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో 15 రోజుల్లో పూర్తి చేయాలని, అదేవిధంగా భూముల పరిమాణం ఏదైతే రికార్డుల పరంగా కూడా ఏదైతే ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా అధిగమించాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇది టెక్నికల్ గా సాధ్యమేనని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే భూముల రికార్డులని ఏపీఐఐసి ఆధీనంలో ఉన్నటువంటి భూముల రికార్డుల పరిశీలన, అదేవిధంగా సర్వే నెంబర్లు పూర్తి స్థాయిలో ధృవీకరించాలి. ఇంకా వెబ్ ల్యాండ్ లో ఎంట్రీ చేయడం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆన్లైన్ పద్ధతిలో అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇది 15 రోజుల్లో సాధ్యమేనని చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీఐసి ఆధీనంలో ఉన్నటువంటి భూముల జాబితా చూడాలని అంటే మనం వెబ్ లో కూడా చూసుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ ఏదైతే 22A నిషేధిత జాబితా, అదేవిధంగా ఏదైతే మ్యూటేషన్ కి సంబంధించినటువంటి ఇలాంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని 15 రోజుల్లో పూర్తి స్థాయిలో క్లియర్ చేసేలా ప్రభుత్వం ఆదేశించింది. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇది కాస్త 15 రోజుల్లో పూర్తి చేసేటటువంటి ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఆన్లైన్ ప్రతి భూమి వివరాలు అన్ని ఆన్లైన్ లో నమోదైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పినట్టుగా 15 రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేయొచ్చు అన్నది ఒక విశ్లేషకుల అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. సుష్మా, రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ సుష్మా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.